హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ అయితే మనం ప్రతిరోజు చూస్తున్నామండి. అందులో భాగంగా మోడల్ పేపర్ నంబర్ 109 అయితే ఈ క్లాస్లో చూడబోతున్నాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎలాగైనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యాప్లో కోర్స్ తీసుకోండి. ప్రజెంట్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలను గుర్తించడానికి దేనిని ఉపయోగించడం జరుగుతుంది లేదా దేనిని వాడుతారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, క్రిస్టల్ వైలెట్ అనేటువంటిది వాడడం జరుగుతుంది గ్రామ్ నెగిటివ్ మరియు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాను గుర్తించడానికి. ఓకే, నెక్స్ట్ వన్, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడు భాగం ఏది? గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగము ఏంటండి? ఆప్షన్ 3, మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా. నెక్స్ట్ వన్, ఉల్లి ప్రత్యేక వాసనను కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఆనియన్. ఓకే, ఉల్లిగడ్డలు ప్రత్యేక వాసనను కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1, సల్ఫర్ మిశ్రమాలండి. ఏంటది? సల్ఫర్ మిశ్రమాలు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో అత్యంత చురుకైన హాలోజన్ ఏది? క్రింది వాటిలో అత్యంత చురుకైన హాలోజన్ ఏంటండి? ఫ్లోరిన్ అండి. ఫ్లోరిన్ అత్యంత చురుకైన హాలోజన్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో విత్తనాలు లేని మొక్క ఏది? విత్తనాలు ఉండవండి ఇందులో. ఏంటది మరి? ఆప్షన్ 4, ఫెర్న్ మొక్కలు. ఓకే, మరి ఏ విధంగా ఇవి పునరుత్పత్తి జరిపి వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటాయంటే పుప్పటి రేణువుల లాంటివి అయితే ఉంటాయండి, సంయోజ బీజాలు. ఓకే, వీటిని ఫెర్న్ మొక్కలు అంటారండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యుత్ వలయంలో మనము కెపాసిటర్ను ఎందుకు వాడతాము? విద్యుత్ వలయంలో కెపాసిటర్ ఎందుకు ఉపయోగించడం జరుగుతుందండి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ 3, విద్యుత్ను నిల్వ చేయడానికి. దేనికోసం? విద్యుత్ను నిల్వ చేయడానికి. నెక్స్ట్ వన్, బ్యూటేన్ ఈథేన్ల మిశ్రమము. బ్యూటేన్ మరియు ఈథేన్లను మిశ్రమం చేస్తే మనకు లభించేటువంటిది ఏంటి? ఏం లభిస్తుందండి? గ్యాసలిన్, అంటే పెట్రోలిన్ అంటారు దీన్ని, గ్యాసలిన్. ఇంపార్టెంట్. క్రింది వానిలో బ్యాక్టీరియా ద్వారా రాని జబ్బు ఏది? క్రింది వానిలో బ్యాక్టీరియా ద్వారా రాని జబ్బు ఏది? ఏది రాదండి? రింగ్ వామ్స్ అండి. రింగ్ వామ్స్ అనేది బ్యాక్టీరియా కాదు. ఓకే, ఇది న్యూమోనియా కావచ్చు, డిఫ్టీరియా కావచ్చు, క్షయ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. రింగ్ వామ్స్ అనేది కాదు. నెక్స్ట్ వన్, గ్యాస్ వాటర్లో ఉండే వాయువులు ఏవి? గ్యాస్ వాటర్లో ఉండే వాయువులు ఏముంటాయండి? CO మరియు H2. ఓకేనా, CO మరియు H2. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం.
వ్యాధి నిరోధక శక్తిని పెంచు రక్త కణాలు ఏవి? వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఏంటండి? ల్యూకోసైడ్స్. ఓకే, ల్యూకోసైడ్స్. తెల్ల రక్త కణాలను కూడా చెప్పుకోవచ్చు వీటిని. అయస్కాంత క్షేత్రంలో తృణీకరించలేని కణాలు. అయస్కాంత క్షేత్రంలో తృణీకరించలేని కణాలు ఏవి? 56 ఆప్షన్ 2 అండి, పాజిట్రాన్లు. ఓకే, పాజిట్రాన్స్. నెక్స్ట్ వన్, లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు? లాఫింగ్ గ్యాస్, నవ్వు పుట్టించేటువంటి వాయువు. ఏంటది? నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, మదర్ ఆఫ్ జెనెటిక్స్ అని దేనిని అంటారు? మదర్ ఆఫ్ జెనెటిక్స్ ఏంటండి? బఠానీ మొక్క, తీపి బఠానీ మొక్కను మదర్ ఆఫ్ జెనెటిక్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత వేగంతో ప్రయాణించే బుల్లెట్ రాయల్ ఫ్యూక్సింగ్ను కనుగొన్నటువంటి దేశం ఏంటి? ప్రపంచంలో అత్యంత వేగమైన బుల్లెట్ రైల్ పేరేంటి? ఫ్యూక్సింగ్. దీన్ని కనుగొన్నటువంటి దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, చైనా. నెక్స్ట్ వన్, 2 వరుస కార్బన్ పరమాణువుల సంఖ్య దూరము అధికంగా గల అణువు. 2 వరుస కార్బన్ పరమాణువుల సంఖ్య దూరము అధికంగా గల అణువు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1, ఈథేన్. ఓకే, ఈథేన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2024 ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఎవరు నియమితులయ్యారండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, రామసుబ్రమణ్యన్. ఓకే, రామసుబ్రమణ్యన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, మిరాకిల్ ఆఫ్ ఫేస్ యోగా పుస్తక రచయిత ఎవరు? మిరాకిల్స్ ఆఫ్ ఫేస్ యోగా ఎవరండి? ఆప్షన్ 1, మాన్సీ గులాటి. మాన్సీ గులాటి. నెక్స్ట్ వన్, నాసా అతి త్వరలో ప్రారంభించనున్న మానవ సహిత చంద్రమండల యాత్ర ఏది? ఏంటండి? ఆర్టెమిస్. ఓకే, ఆర్టెమిస్. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా సింధు ప్రజలు సాగు చేసిన పంట ఏది? ఏ పంటను పండించడం జరిగిందండి ప్రపంచంలోనే మొదటిసారిగా? 64 ఆప్షన్ 3 అండి, వరి అండి. వరి పండించడం అయితే జరిగింది. పత్తి కూడా ఇక్కడే పండింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, భగవద్గీతను పర్షియన్ భాషలోకి తర్జమా చేసిన వారు ఎవరు? అంటే ట్రాన్స్లేట్ చేసిన వారు ఎవరు? ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2, దారాషికో. ఓకే, దారాషికో. ప్రపంచంలో అతి పొడవైన నది క్రింది వాటిలో ఏది? ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏంటండి? నైలు నది. ఓకే, నైలు నది ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది. ఓకే, మరి నైలు నదిని ఒక దేశానికి వరప్రసాదంగా పిలుస్తారండి. ఆ దేశం పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మీకు తెలియకపోతే నైలు నది అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? రాజ్యసభకి తొలి మహిళా సెక్రటరీ జనరల్. 67 ఆప్షన్ 1 అండి, విఎస్ రమాదేవి గారు. ఓకే, నెక్స్ట్ వన్, జాగ్రెబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్లో 57 కిలోల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1, అమన్ సెహరావత్. అమన్ సెహరావత్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నుకాయ్ పండుగను ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటారు? నుకాయ్ పండుగ ఎక్కడండి? ఒడిషా రాష్ట్రంలో జరుపుకుంటారు నుకాయ్ పండుగ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము తొలి సీతాకోక చిలుక పార్కుని ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఓకే, తొలి సీతాకోక చిలుకల పార్క్ అండి. ఎక్కడ? కాన్పూర్, ఉత్తరప్రదేశ్, కాన్పూర్. ఓకే, భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ స్థాపన సంవత్సరం ఎప్పుడు స్థాపించారు అని అర్థం. ఎగ్జిమ్ బ్యాంక్ అండి. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అంటారు దీన్ని. భారత ఎగుమతి మరియు దిగుమతి బ్యాంక్ ఎప్పుడు? 1982వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొదటి ఇంజెక్ట్ చేయగల మగ గర్భ నిరోధకం యొక్క క్లినికల్ ట్రయల్స్ను ఏ దేశం పూర్తి చేసింది? 72 ఆప్షన్ 3 అండి, భారత్, ఇండియానే అండి. ఓకే, భారతదేశంలో తలసరి ఆదాయాన్ని లెక్కించడానికి ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఉపయోగించబడుతుంది? తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు.
ఏంటది? 2011, 12నైతే బేస్ ఇయర్‌గా అయితే ఉపయోగించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ ఆత్మ, గుండె అని రాజ్యాంగంలోని ఏ అధికరణను పిలిచెదరు? దేన్ని పిలుస్తారండి భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా గుండె అని? 32వ ఆర్టికల్ అండి. ఓకేనా? రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు దీన్ని. ఓకేనా? దీంట్లోనే మనకు రిట్స్ అన్నీ కూడా ఉంటాయండి. రిట్స్. ఓకేనా? 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటాయి వీటిని జారీ చేసే అధికారము. 226వ ఆర్టికల్ ప్రకారము హైకోర్టులకైతే రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఓకే. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు భాషను పిలుస్తారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి మోడల్ పేపర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.